జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రోత్సహిస్తున్నారా అన్నది ఒక్కసారి మీరు గమనించాలి. ఈయన చూడండి, ఈయన చాలా క్లోజ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సత్తారు వెంకటేష్ రెడ్డి అని చెప్పేసి చాలా యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నటువంటి వ్యక్తి ఈయన వైసీపీ పార్టీలో. అలాగే ఈయన ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సరే అటు విజయసాయి రెడ్డి కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ సత్తారు వెంకటేష్ రెడ్డిని చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగా వీళ్ళు ఎయిర్పోర్ట్లోకి తీసుకొని ఆయన ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఈ వ్యక్తి కోసం చెప్పాలి. ఇది ఒకసారి చూడండి. ఆయన బంగ్లాకే జగన్మోహన్ రెడ్డి గారు బంగ్లాలోకి వెళ్ళడం అంటే ఎవరికి సాధ్యపడదు. కానీ సత్తారు వెంకటేశ్వర రెడ్డికి మాత్రం చాలా హ్యాపీగా వెళ్ళగలడు. ఈయన పాదయాత్ర చేసినప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు అంటే అందరూ వస్తారు కనుక నాయకులు గుర్తుపట్టకపోవచ్చు ఎవరో ఏంటి అన్నది. ఈ విషయాన్ని మనం పక్కన పెడదాం. కానీ మిగతా విషయాలు చూస్తే చూడండి మీరు, ఆయన బంగ్లాలో కావచ్చు, ఎయిర్పోర్ట్లో కావచ్చు, ఆ ఇంటి గృహప్రవేశంలో కావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయన పక్కన నుంచి వెళ్ళి ఫోటో తీసుకోవడం అంటే కొన్ని సందర్భాలు అంత సులువైంది కాదు. పబ్లిక్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చేమో, కానీ అంటే ఈయనతో అంత సఖ్యతగా ఉన్నటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తి మాకున్నటువంటి సమాచారం ఏంటంటే ఈయన అమెరికాలో, ఈయన సత్తారు వెంకటేష్ రెడ్డి, ఈయన అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటే మనుషుల్ని అక్రమంగా రవాణా చేసేటువంటి కేసులో పట్టుబడ్డాడు. అంటే ఒక నేరగాళ్ళు, నేర చేతిలో ఉన్న వాళ్ళు నేరస్తులే ప్రోత్సహిస్తారు అనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకే ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. రేపు ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే మరి అతి త్వరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి. ప్రజలు ఓట్లు వినియోగించుకునేటప్పుడు నాయకుల యొక్క మనస్తత్వం కావచ్చు, వాళ్ళ యొక్క చరిత్ర కావచ్చు, వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వీటి మీద ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇలా నేర చరిత్రలు ఉన్నటువంటి వారు చాలామంది వైసీపీలో ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4.5 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఆయనకి వ్యవస్థలన్నీ కూడా ఆయన కాళ్ళ కింద పెట్టుకొని వ్యవస్థలన్నీ కూడా దుర్వినియోగం చేస్తూ ఇలాగ నేరగాళ్ళని ప్రోత్సహిస్తున్నారనడానికి ఇదొక నిదర్శనం అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. కనుక ఇలాంటి వారి పైన ప్రజలు ఆలోచించి మరి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం వచ్చిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం.